హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఐసీహెచ్ఆర్ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ నుంచి అయితే రావడం అయితే జరిగిందండి. వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉంటాయి. అదేవిధంగా కొన్ని వేకెన్సీలకు అనేది ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు అప్లై అనేది చేసుకోగలరు. జస్ట్ మీ దగ్గర 10th క్లాస్ ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ వీడియోలో అయితే మొత్తం ప్రాసెస్ అని చెప్తాను. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత వేకెన్సీ ఉంది, ఎవరెవరు అప్లై అనేది చేసుకోవాలి, మిగతా ప్రాసెస్ అని ఇక్కడైతే చెప్పడం అయితే జరుగుతుందండి. వీడియోని లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆన్లైన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అవడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ అనేది February 13 వరకు అయితే మీరు చేసుకోగలరు. అండ్ జస్ట్ మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అప్లై చేసే ముందు అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సి అయితే ఉంటుందండి. ఒకసారి అయితే ఇక్కడ మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత అయితే మళ్ళీ ఎడిట్ అనేది చేసుకోలేరు. ఏదైనా మీరు ప్రాబ్లం వస్తే మీ ఈమెయిల్కి అనేది మీరు కాంటాక్ట్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. లైబ్రరీ, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ వాళ్ళకు 2 ఉద్యోగాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. జనరల్లో ఒకటి, ఓబీసీ వాళ్ళకు ఒకటి కేటాయించారు. పే లెవెల్ 5 కింద స్టార్టింగ్ 29,200 అయితే ఉంటుంది శాలరీ అనేది. అండ్ లాస్ట్ వరకు అనేది ఇక్కడ మీరు 92,300 వరకు అయితే రావడం అయితే జరుగుతుంది. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 28 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది మీరు చేసుకోగలరు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా డిప్లొమా విత్ రికగ్నిషన్ అడ్మినిస్ట్రేషన్ రిక్వైర్మెంట్లో అయితే మీరు ఉన్న అప్లై అనేది మీరు పెట్టుకోవచ్చు. దీంతోపాటు 2 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. ఇదైతే మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కాపీ హోల్డర్ అండి, ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. జనరల్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. శాలరీ కూడా సేమ్ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోగలరు. అదేవిధంగా ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా మీరు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు. 3 year అయితే ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. కాపీ హోల్డర్లో అనేది గమనించాల్సి అయితే ఉంటుంది. ఏదైనా మీరు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లేదా పబ్లిక్ సెక్టర్ నుంచి అయితే మీరు చేసినా కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. డిజరబుల్గా ఇక్కడ అడిగారండి. ఇవైతే మీ నాలెడ్జ్ అనేది ఇవి లేకపోయినా పర్లేదు, కాకపోతే 3 year ఎక్స్పీరియన్స్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే అసిస్టెంట్ అండి, 2 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. జనరల్లో ఒకటి, ఓబీసీ వాళ్ళకి ఒకటి కేటాయించారు. లెవెల్ 6 కింద సాలరీ స్టార్టింగ్ 35,400 అయితే ఉంటుంది. అదేవిధంగా 1,12,400 వరకు అయితే సాలరీ అయితే లాస్ట్ వరకు అయితే ఉంటుందండి. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 28 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోగలరు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ మీరు పాస్ ఉన్న అప్లై అనేది చేసుకోవచ్చు. దీంతో పాటు 5 year ఎక్స్పీరియన్స్ అయితే మీ దగ్గర కలిగి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. రిలేటివ్ ఫీల్డ్లో అనేది గమనించాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మీరు. నెక్స్ట్ మనం చూసుకుంటే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఒక వేకెన్సీ అయితే ఉంది. జనరల్లో ఉంటుందండి. ఎవరైనా అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. లెవెల్ 4 కింద సాలరీ అయితే ఉంటుంది. వీళ్ళకి అనేది 25,500 సాలరీ అయితే ఉంటుందండి. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. అండ్ బ్యాచిలర్ డిగ్రీ అనేది మీ దగ్గర అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. విత్ హిందీ, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే మీ దగ్గర కలిగి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి డిగ్రీలో అనేది. డిజరబుల్గా ప్రిఫరెన్స్ అయితే అడిగారు, లేకపోయినా అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే లోయర్ డివిజన్ క్లర్క్ అండి, అదేవిధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. జనరల్లో 3 అయితే ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 2 అయితే కేటాయించడం అయితే జరిగిందండి. లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 19,900 అయితే ఉంటుంది. లాస్ట్ వరకు అనేది 63,200 వరకు అయితే రావడం అయితే జరుగుతుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది 12th మీరు పాస్ ఉన్న అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా షుడ్ బి టైపింగ్ నాలెడ్జ్ అయితే మీ దగ్గర కలిగి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇంగ్లీష్, అదేవిధంగా హిందీలో అనేది ఇదైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అంటే మీరు ఇంగ్లీష్లో టైప్ చేయాలనుకుంటే 35 words per minute అని టైప్ అనేది చేయగలగాలి. హిందీలో అయితే అనేది టైప్ అనేది చేయగలగాలండి. నెక్స్ట్ డిజరబుల్గా అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మీరు అడిగారండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఎంఎస్ ఆఫీస్ కానీ ఎక్సెల్లో కానీ ఇది లేకపోయినా అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు ఇక్కడ టైపింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ హిందీ టైపిస్ట్ అండి, ఒక పోస్ట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. జనరల్లో ఉంటుంది. శాలరీ కూడా సేమ్ అయితే ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 28 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 12th or ఈక్వలెంట్ ఉన్నా కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. దీంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే టైపింగ్ నాలెడ్జ్ అనేది హిందీలో అయితే మీకు మినిమం అనేది వర్డ్ అనేది 30 words per minute అని టైప్ అనేది చేయగలగాలి. డిజరబుల్గా ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. ఇది లేకపోయినా అప్లై అనేది మీరు చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ చూసుకుంటే లిఫ్ట్ ఆపరేటర్ ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. జనరల్లో ఉంటుందండి. లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 19,900 అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ వరకు 23,200 వరకు అయితే ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ 18 నుంచి 28 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది 12th or ఈక్వలెంట్ ఉన్న అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా మీ దగ్గర అయితే సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. లిఫ్ట్ ఆపరేటర్లో అనేది గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టాప్ కార్ డ్రైవర్ అండి, ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ జనరల్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుందండి. సేమ్ సాలరీ అనేది గమనించాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది
12th ఆర్ ఈక్వలెంట్ ఉన్నా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ మీరు చూసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ స్కూటర్ డ్రైవర్ అండి ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. జనరల్‌లో అయితే ఉంటుందండి. సాలరీ కూడా సేమ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఏజ్ లిమిట్ అనేది కూడా సేమ్ అయితే ఉంటుందండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది 12th ఆర్ ఈక్వలెంట్ ఉన్న అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. దీంతో పాటు అయితే డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే మీ దగ్గర అడిగారండి. అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఎంటీఎస్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలండి. ఇదైతే మీరు చూసుకుంటే 11 పోస్టులు ఇవ్వడం అయితే జరిగింది. జనరల్‌లో 6, ఓబీసీ వాళ్ళకు 2, ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1 అయితే కేటాయించడం అయితే జరిగింది. అదేవిధంగా లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుందండి. స్టార్టింగ్ 18,000 అయితే ఉంటుంది. అదేవిధంగా అన్ని రకాల అలవెన్స్ కలుపుకొని ఇక్కడ మీకు స్టార్టింగ్ అనేది 25,000 అయితే ఉంటుందండి. అండ్ ఎస్ఎస్ఎల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ ఉన్న అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు అండి. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 28 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుందండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్ వరకు, ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. నెక్స్ట్ ఎంటీఎస్ అదేవిధంగా వాచ్ అండ్ వార్డ్ అటెండెంట్ అండి 2 వేకెన్సీ అయితే కేటాయించారు. జనరల్‌లో ఉంటుందండి. ఎవరైనా అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. సాలరీ, ఏజ్ లిమిట్ అనేది సేమ్ అయితే ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కూడా సేమ్ అయితే అడిగారండి. జస్ట్ మీ దగ్గర 10th ఆర్ ఈక్వలెంట్ ఉన్నా మీరు అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే సీనియర్ లైబ్రరీ అటెండెంట్ అండి ఒక వేకెన్సీ అయితే కేటాయించారు. అండ్ లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 18,000 అయితే ఉంటుందండి. లాస్ట్ వరకు 56,900 అయితే రావడం అయితే జరుగుతుంది. ఏజ్ లిమిట్ కూడా సేమ్ అయితే ఉంటుంది. 18 నుంచి 28 సంవత్సరాల వరకు. జస్ట్ మీ దగ్గర 10th క్లాస్ ఉంటే అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే సఫాయి కర్మచారి అండి. 3 వేకెన్సీ అయితే కేటాయించారు. జనరల్‌లో 1, ఓబీసీ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకు 1 అయితే కేటాయించారు. లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా ఏజ్ లిమిట్ కూడా సేమ్ అయితే ఉంటుందండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 10th ఆర్ ఈక్వలెంట్ ఉన్నా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 500 ఫీజు అయితే అడిగారండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 250 ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఉమెన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే మీకు ఎలాంటి ఫీజు అయితే లేదండి. మీరు ఫ్రీగా అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు మొబైల్ ఫోన్లో కూడా అప్లై అనేది పెట్టుకోవచ్చు అండి. ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అందరికీ మంచి అవకాశం అండి. మీరు ఆన్లైన్ స్టార్ట్ అయిన వెంటనే అయితే లాస్ట్ డేట్ అనేది ఫిబ్రవరి 13 వరకు అయితే చేసుకోవచ్చు అండి. ఆన్లైన్ ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. మిగతా ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. సింపుల్ ప్రాసెసే ఉంటుంది. మంచి ఉద్యోగం అండి. పర్మనెంట్ అయితే ఉంటాయి. కొన్ని వేకెన్సీలకు అయితే ఎక్స్పీరియన్స్ అడిగారు. అదేవిధంగా కొన్ని వేకెన్సీలకు మాత్రం ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. 10th పైననే మంచి వేకెన్సీ అయితే ఉన్నాయి కాబట్టి అప్లై అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో ఎలా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.